పిల్లలు పుట్టట్లేదని 7 ఏళ్ల పాటు శనిగాడు రకరకాలుగా బాధ పెట్టాడు, అవమానించాడు, కన్నీళ్లు కార్పించాడు. చివరికి దేవుడు ఒక దారి చూపించాడు. మన వీడియో ద్వారా, యూట్యూబ్లో వీడియో ద్వారా చూపించిన వీడియో దేవుడు చూపించిన దారి అని చెప్పి భావించి నమ్మి మరి మన దగ్గరికి వచ్చారు. చక్కగా మన దగ్గర మందులు వాడారు. ఇవాళ 2 పిల్లల్ని కన్నారు. పిల్లల్ని కనడమే కాకోకుండా ఈ ప్రెగ్నెన్సీ ఇంత ఈజీగా పొందొచ్చు, ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకోకుండా అనేది తెలియజేయడానికి, ఇట్లా 12 బిడ్డల్ని మనం కనొచ్చు న్యాచురల్గా అనేది చెప్పడానికి మరలా వాళ్ళు గుర్తు పెట్టుకుని మన దగ్గరికి వచ్చారు. మీలాంటి వాళ్ళందరికీ ధైర్యం కలిగించడానికి ముందుకొచ్చారు వీడియో ఇవ్వడానికి. చాలా సంతోషం. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాం. అలాగే మీ పేరు అది చెప్పండి సార్, ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, ఏ స్టేజ్లో వచ్చారు, మరి మా దగ్గరికి వచ్చిన తర్వాత మీకు ఎలా ప్రెగ్నెన్సీలు వచ్చినాయి, ఏం జరిగింది అనేది మీ అనుభవాలను షేర్ చేసుకుంటే అలా పిల్లలు లేక బాధపడుతున్న వాళ్ళ జీవితంలో కూడా కొంచెం ధైర్యం నింపిన వాళ్ళు అవుతారు. ఇలా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనే విషయాన్ని వాళ్ళు కూడా తెలుసుకుని కాస్త ఆ దేవుడు చూపించిన దారిలో నడిచి వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు నింపుకుంటారు. ఓకే సార్, చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. ఇదేవండి నేను పట్టుకుంటా. దమ్మ రైట్ రైట్ ఎక్కడైనా పడుకోవచ్చు, నువ్వు పడుకో. ముందుగా డాక్టర్ గారికి అని చెప్పి నేను అన్నానండి. ఒక సంతాన దేవుడికి నేను కంగ్రాచులేషన్స్ అండ్ నా యొక్క హృదయపూర్వక నమస్కారం చెప్పడం కోసమే ఈరోజు ప్రత్యేకంగా మేము వచ్చామండి హైదరాబాద్ నుంచి. తర్వాత నేను చెప్పాలి అంటే మా జర్నీ 2022లో స్టార్ట్ అయింది సార్. అప్పుడు ఏంటంటే మాకు 2 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చి కూడా మిస్క్యారీ అయిపోయింది. సో తర్వాత ఇక మేము వేరే హాస్పిటల్స్ ఎన్నో తిరిగామండి. తిరిగి ఇంకా మాకు విరక్తి వచ్చేసి ఇక మాకు అవకాశం లేదు, ఇక మేము వేరే ఫర్దర్గా ఇక ఐవీఎఫ్ అట్లా కేంద్రాలకు వెళ్దాము అన్న స్టేజ్లో మాకు యూట్యూబ్ ద్వారా ఒక లక్కీగా ఒక దొరికింది సార్ యొక్క యూట్యూబ్ వీడియో. అది చూసి దాని ప్రకారం ఇక 1 by 1 అన్ని సెట్ చేసుకుంటే అసలు మాకున్న కాంప్లికేషన్స్ కంటే ఇంకా వేరే ఎన్నో భయంకరమైన కాంప్లికేషన్స్ వచ్చిన వాటికి కూడా సారు రిజల్ట్ తీసుకొచ్చి చూపించారు అన్నమాట. మెయిన్ మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ధైర్యం అనేది కూడా మాకు కలిగిందన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ రాకముందు దాకా కూడా మాకు అసలు హోప్స్ లేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం సార్ ఫస్ట్ ఇచ్చిన స్పీచ్తోనే మాకు కన్ఫామ్గా ఇక్కడైతే ఏదేమైనా ఇక్కడ తేల్చుకుని వెళ్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యాము. అయినా ఒక 4 monthsకే అనమాట. 4 months 6 months చెప్పారు, కానీ లక్కీగా మాకు 4 monthsలోనే కన్సీవ్ అయిపోయిందండి. ఫస్ట్ మా పాప సార్, మా పాప 2023 జూన్లో పుట్టిందండి. 1 year అయిపోయింది, 1.5 years సార్. తర్వాత సెకండ్ బాబు కూడా సెకండ్ బాబుకి జస్ట్ 2 months మెడిసిన్ వాడింది. 2 months అనమాట. వచ్చామో ఇక సెకండ్ మంత్ లో కన్సీవ్ అయిపోయింది సార్. అది కూడా చెప్పాలంటే సార్ గారి యొక్క మిరాకిల్ అని చెప్పాలన్నమాట. చాలా మ్యాజిక్ ఫార్ములా, డాక్టర్ వైఎస్ బాబు గారి యొక్క ఫార్ములా అనేది మ్యాజిక్ ఫార్ములా అని చెప్పేసి ప్రూవ్ చేశారు సార్ మా విషయంలో మాత్రం. ఎందుకంటే దగ్గర మేము ఒక 6 హాస్పిటల్ తిరిగి ఉన్నాము. ప్రతి హాస్పిటల్ చుట్టూ కూడా మినిమం 1 year మెడిసిన్ వాడాము. ప్రెగ్నెన్సీ వచ్చింది దాన్ని కూడా నిలబెట్టలేకపోయారు అన్నమాట. బట్ డబ్బులు చూస్తే మాత్రం ఇల్లు గుల్ల ఒళ్ళు గుల్ల అంటారు చూడండి, ఆ టైప్ లో అయిపోయింది సార్. వీడియోలు చూస్తానే ఉన్నారు అయితే తప్పకుండా సార్. మీ యొక్క వీడియోస్ అనేది అసలు డైలీ కాకపోయినా 1 week మాత్రం మేము స్క్రోల్ చేసుకుంటానే ఉంటాం, అప్డేట్ చేస్తా ఉంటాం. ఇంతమందికి వచ్చి డైలీ పెడతానే ఉంటారు కదా, ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది. చాలా మాకు కూడా ఒక ఇన్స్పిరేషన్, ఇక్కడ వచ్చే వాళ్ళకి కూడా ఒక ధైర్యం అనేది కలుగుద్ది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క వీడియో చూడటం వల్ల మాకు కూడా అదే విధంగా అనిపించిందండి. ఏది ఏమైనా కానీ మా యొక్క లైఫ్కి మీరు ఇచ్చిన ఇదనేది ఒక సంతాన దేవుడు, సంతాన గాడ్గా మేము అనేది మిమ్మల్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ముందు తీసుకొచ్చాను సార్ మా యొక్క 12 బిడ్డలేనండి. ఫస్ట్ మా అమ్మాయి పేరు నిహాన్షిక శ్రీ అండి, మా అబ్బాయి పేరు ఆకాష్ సార్. ఆకాష్, నిహాన్షిక శ్రీయా, నోరు తిరగని పేరు పెట్టారు డిఫరెంట్ గా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నా యొక్క చెప్తున్నా సార్ నా ఎక్స్పీరియన్స్. మీరు ఇక్కడికి వచ్చాము, మీకు అయ్యిద్దా అవ్వదు అనేది డౌట్ అనేది ఫస్ట్ మైండ్ నుంచి తీసేసేయండి.
ఎందుకంటే మీకున్న ప్రాబ్లమ్స్ అనేది చాలా రేర్ ప్రాబ్లమ్స్ అనమాట. సార్ దగ్గరకు వచ్చారు అంటే డెఫినెట్లీగా అయితే మీరైతే కన్సీవ్ అయిపోతారు. మోస్ట్లీ 4 or 5 months అంతకు మించి అయితే ఉండదు అనమాట. ఏదేమైనా కానీ డాక్టర్ గారు అన్నానండి, ఒక సంతాన దేవుడి మీద మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేది వదిలేసి పెట్టండి. ఇక ఏదైనా రిజల్ట్ అనేది ఆయన అయితే తెప్పిస్తారన్న నమ్మకం అయితే నాకైతే ఉంది. అదే నమ్మకాన్ని మీరు కూడా ఉంచుకోండి సార్. మీరు కూడా అల్టిమేట్గా సక్సెస్ అవుతారు సార్. దట్స్ మై ఒపీనియన్స్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా 2 మాటలు మాట్లాడమ్మా. మాట్లాడు, పర్లేదు, నీకు వచ్చినంత మాట్లాడు, పర్లేదు. మాట్లాడలేదు సార్. ఇది చాలా సంతోషకరమైన రోజు. ఎందుకనంటే నేను మా తల్లిదండ్రులంతా చాలా పేద కుటుంబంలో ఉన్నాము. మా అమ్మకి ఇందాక మీకు మా వీడియోలు చూసిన వాళ్ళందరికీ తెలుసు, మా అమ్మకి చదువు లేదు, మా నాన్నకి చదువు లేదు, మా ఇంట్లో దమ్మిడి ఆదాయం లేదు. ఈ రెగ్యులర్గా నేను వీడియోలో చెప్తూ ఉంటాను. మా ఊరికి బస్సు లేదు. మరి అలాంటి పేద కుటుంబంలో పుట్టాను నేను. చిన్న గుడిసె, అది కూడా పండగ వచ్చిందంటే పేడతో అల్లుకోవడమే పండగ, పేడే మాకు పండగ. అలాంటి ఊళ్ళో ఉన్న నన్ను, ఒక బురద గుంటలో ఉన్న కలువు పువ్వు లాంటి నన్ను ఆ సంతాన లక్ష్మి, అష్టలక్ష్మి మరి నన్ను ఒళ్ళో పెట్టుకుంది, సంతాన దేవుడిగా మార్చింది. ఒక MBBS డాక్టర్గా, గైనకాలజిస్ట్గా మార్చిందంటే ఆలోచించండి ఎంత అద్భుతమైన వరం నాకు అందించిందో ఆ తల్లి. అలాగా అందించిన నన్ను చాలా అవమానాలు పెట్టారు. ఎందుకంటే అక్కడ మాస్టర్ గారేమో మాస్టర్ రూపంలో వచ్చి 5వ తరగతిలోనే నాతో భగవద్గీత, ఖురాను, బైబిల్ చదివించి నన్ను మార్చడమే కాకుండా దేవుడి పట్ల నాకున్న నమ్మకాన్ని పూర్తిగా మార్చి మరి నాలో ఒక మార్పును తీసుకొచ్చినమే కాకుండా ఆ మాస్టర్ గారు నాకు ఒక మాట చెప్పారు, చదువుకోండి చాలు, మీ జీవితాలు బాగుపడతాయి అని చెప్పారు. చదువుకుంటే చాలు, మీ జీవితాలు బాగుపడతాయి అన్నారు. మీ దరిద్రం పోద్ది అన్నారు. అక్కడి నుంచి చదువుకోవడం మొదలెట్టారు. 10th క్లాస్లో ర్యాంక్ తెచ్చుకున్నా, స్టేట్ ర్యాంకులు అన్నీ, MBBSలో ర్యాంక్ తెచ్చుకున్నా, PC ఎంట్రన్స్లో ర్యాంక్ తెచ్చుకున్నా. మరి మా అమ్మకి చదువు లేకపోయినా, మా నాన్నకి చదువు లేకపోయినా చూడండి అలా తెచ్చుకుని చివరికి గైనకాలజిస్ట్ అయ్యాను. గైనకాలజిస్ట్ అయిన తర్వాత కూడా నన్ను చాలా అవమానించారండి చాలామంది. నేను మేల్ గైనకాలజిస్ట్ అయ్యాను. ఈ ఊర్లో విజయవాడ మహానగరంలో ప్రాక్టీస్ పెట్టగానే దాదాపు 163 మంది చీరలు కట్టిన గైనకాలజిస్టులు ఉన్నారు. నన్ను చూసి నవ్వేవాళ్ళు, వీడెవడు ప్యాంట్ వేసుకున్న గైనకాలజిస్టు. కొంతమంది నా వెనక నవ్వేవాళ్ళు, కొంతమంది డైరెక్ట్గా నా ముందు కూడా నవ్వారు. నన్ను డైరెక్ట్గా కూడా మాట్లాడారు కొంతమంది పెద్ద మనుషులు అనుకుంటున్న వాళ్ళు కూడా. వయసు అయితే 60-70 ఏళ్ళు అయినా కూడా వాళ్ళు కూడా నాతో ఎట్లా అన్నారంటే, ఏం చూసుకుని నువ్వు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ పెట్టావు, నువ్వు మగ డాక్టర్వి, గైనకాలజిస్ట్ అయితే అయి ఉండొచ్చు గాక, అసలు గైనకాలజిస్ట్ ఎందుకు చదివావు నువ్వు మగ డాక్టర్వి, నీ దగ్గరికి ఎవరు వస్తారు, ఏ ఆడది నీ దగ్గరికి వస్తుంది, ఏ మొగుడు నీ పిల్లాన్ని తీసుకొస్తాడు నీ దగ్గరికి అని చెప్పి చాలా దారుణమైన మాటలు మాట్లాడారు. కాబట్టి నేను వాళ్ళని ఒక ప్రశ్న పెట్టాను, అమ్మా ఇది నేను అవ్వాలని అయ్యింది కాదు కదా. కోటీశ్వరులు డాక్టర్లు అవ్వాలని కోరుకుంటున్నారు. కోటీశ్వరుల పిల్లలు వాళ్ళ పిల్లల్ని డాక్టర్లు చేయాలని తపన పడుతున్నారు, కానీ అయ్యారా? మరి డాక్టర్ల పిల్లల్ని డాక్టర్లు చేయాలని తప్పిస్తున్నారు, మరి వాళ్ళు అవుతున్నారా? మరి నన్ను డాక్టర్ని చేశాడు ఆ దేవత సంతాన లక్ష్మి, నన్ను డాక్టర్ని చేసి అంటే ఏంటి అర్థం? బురదగుట్టలో ఉన్న కలువు పువ్వుని ఆవిడ ఒళ్ళో పెట్టుకుంది. అది వాళ్ళు నాకు ఇచ్చిన వరం. మరి అలాంటప్పుడు ఆ దేవుడు నన్ను నమ్మి నన్ను ఈ విధంగా ఈ డాక్టర్గా చేసినప్పుడు వైద్యో నారాయణో హరి అంటారు, దేవుడు మరో రూపం అంటారు. అంటే నాతో ఏదో పని ఉంది, ఆ పనిని చేయడానికి వారు నన్ను నియమించుకున్నారు. మరి అలాంటి దేవతే నన్ను నమ్మినప్పుడు నా మీద నేను నమ్మకం లేకుండా పోతే ఎలా? మీరు చెప్పినట్టుగా నేను ఏదో ఒక పల్లెటూరు పోతే ఎలా? ఇక్కడే ఉంటాను, ఇక్కడే ప్రాక్టీస్ చేస్తాను, ఎవరినైతే వైద్యం చేయాలో ఆ దేవుడు వాళ్ళనే తీసుకొస్తారు అని చెప్పి ఇక్కడే కూర్చుని ఇక్కడే ప్రాక్టీస్ పెట్టాను. అదే దేవత నాకు గవర్నమెంట్ డాక్టర్గా ఉద్యోగం వచ్చేటట్టు చేశారు. గవర్నమెంట్ డాక్టర్గా దానికి ఎగ్జామ్ రాస్తే దాంట్లో కూడా ర్యాంక్ వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, జీతం వచ్చేది, భార్య పిల్లలను పోషించుకుంటున్నాను, అమ్మా నాన్నలను పోషించుకున్నాను, ఇబ్బంది లేకుండా పోయింది. అది కాకోకుండా చక్కగా మరి ఎంతోమంది సంతానం లేదని దంపతులు నా దగ్గరికి వస్తుంటే నా జ్ఞానంతో విజ్ఞానంతో వాళ్ళు సంతానం పొందడానికి చక్కగా వాళ్ళ మార్గాన్ని చూపించి సంతానం పొందేటట్టు చేశాను.
ఈ రోజుకి 14,675 మందికి సంతానం కలిగించాను. ప్రపంచంలో ఇది ఒక రికార్డు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత 3 సార్లు, తెలంగాణ గవర్నమెంట్ 3 సార్లు అవార్డులు పొంది గైనకాలజిస్ట్గా మరి మనం ఇక్కడ ఉన్నామంటే అది మనం గుర్తించాలండి. దేవుడు మనకిచ్చిన వరం. కాకపోతే ఇవన్నీ ఒక పక్కన పెడదాం. ఈరోజు ఈ దంపతులు మన దగ్గరికి వచ్చారు. 7 సంవత్సరాల పాటు నరక యాతన పడ్డారు. ఎంతోమంది అవమానించారు. మరి ఆ అమ్మాయి ఏ తప్పు లేకపోయినా, భర్తది ఏ తప్పు లేకపోయినా, పిల్లలు పుట్టకపోతుంటే అదేదో వీళ్ళు కావాలని పిల్లలు పుట్టించుకోవట్లేదు అన్నట్టుగా, వీళ్ళేదో నేరం చేశారు, ఘోరం చేశారు అన్నట్టుగా బాధ పెట్టారు. ఎంతోమంది దుర్మార్గులు ఉన్నారండి. మర్డర్లు చేసేవాళ్ళు, చీటింగులు చేసేవాళ్ళు, పుండాకూరులు, ఎదవలకు కూడా పిల్లలు పుడుతున్నారండి. పూజలు చేసే పూజారులకు పిల్లలు లేరండి. ప్రేయర్లు చేసే పాస్టర్లకు పిల్లలు లేరండి. నమాజ్ చేసే ఇమాముకి పిల్లలు లేరండి. అలాంటి వాళ్ళు దేవుడి దగ్గర ఉంటున్న వాళ్ళకే పిల్లలు లేకపోతే వాళ్ళని ఇంకెంత దారుణంగా మనుషులు హింసిస్తారో చూడండి. మరి పిల్లలు పుట్టకపోవడానికి కారణము మనం చేస్తున్న పాపాలు కాదు, దుర్మార్గాలు కాదు. మన లోపల ఏదో ఒక క్రిమి చేరింది, ఏదో ఒక హార్మోన్ మన ఇబ్బంది పెడుతుంది అని చెప్పి ఈ క్రిముల కాన్సెప్ట్ని తీసుకొచ్చి మనం ప్రెగ్నెన్సీని పొందేటట్టు చేయగలిగాం. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు పుడుతున్నా అబార్షన్లు అయిపోతుంది. ప్రెగ్నెన్సీ రాదు, వస్తే నిలబడదు. ఏమిటంటే దీనికి కారణం క్రిమమ్మ. ఒక క్రిమి ఉందంటే అది మీ వీర్య కణాలని, అండాలని డ్యామేజ్ చేస్తుంది. భూమిలో విత్తనాన్ని నాశనం చేసినట్టుగా నాశనం చేస్తుంది. మీ బిడ్డ రాకుండా చేస్తుంది. ఒకవేళ బిడ్డ వచ్చినా కూడా ఆ పురుగు వచ్చి బిడ్డను కూడా నాశనం చేస్తుంది, అబార్షన్ చేస్తుంది. కాబట్టి క్రిమిని తొలగించుకోవాలి. అది C10, U10, T5 అనే 25 రకాల క్రిములు మేము అడ్డం పడుతున్నాయి అని చెప్పి వాళ్ళకి ఆ టెస్టులు చేయించి మందులు ఇచ్చి ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేసాం. ఫస్ట్ బిడ్డ నిలబడింది, చక్కగా బిడ్డ వచ్చింది. మళ్ళీ రెండోసారి మళ్ళీ ప్రెగ్నెన్సీ రాక ఇబ్బంది పడుతుంటే మళ్ళీ మన దగ్గరికి వచ్చారు నమ్మకంతో. ఆల్రెడీ మనకు తెలిసిన దారే కాబట్టి ఫస్ట్ టైం క్రిముల వల్ల ప్రాబ్లం వచ్చింది, ఈసారి కూడా మరలా క్రిములకు వాడుకోండి అమ్మా. ఈ దారిలో ఎన్ని మంది అయినా తిరగవచ్చు. వీళ్ళిద్దరినే కన్నారు కానీ డజన్లో కనమని చెప్పాను నేను ఓపుకుంటే. ఈ దారిలో ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకోటి కావాలంటే మళ్ళీ ఒక 2 నెలలు పిల్లలు వాడుకోవచ్చు, మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఈ దారి ఒక్కసారి తెలిస్తే చాలు. ఆ దారి ఇక ఎంతమందిని కావాలంటే అంతమందిని కనొచ్చమ్మా అని చెప్పి ఆ రోజు కూడా పిల్లలు ఇచ్చాను, తీసుకెళ్లారు. వెంటనే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది, చక్కగా నిలబెట్టుకోగలిగారు. హాయిగా క్రిమి తొలగగానే ప్రెగ్నెన్సీ వస్తుంది, నిలబడుతుంది. ఎందుకంటే బిడ్డను డ్యామేజ్ చేయడానికి క్రిములే తొలగించమ్మా. అలా కాకుండా IVFలు చేసినా, ఆపరేషన్లు చేసినా, డోనార్లు చేసినా, సర్వేట్లు చేసినా నిలబడవండి. క్రిమి ఉన్నంతసేపు మీకు ఫలితం రానివ్వు. క్రిమినే తొలగిస్తే వస్తాయి అనే ఒక క్రిమి కాన్సెప్ట్ ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా ఈ క్రిమి కాన్సెప్ట్ పెట్టుకోలేదు. అందుకే ప్రపంచంలో ఎక్కడా రానివి, IVF చేసిన, ఆపరేషన్ చేసిన, డోనార్లకు వేసిన, సర్వేట్లకు వెళ్ళినా రాని ప్రెగ్నెన్సీలు ఉంటే నా దగ్గరికి రండి, నేను ఇప్పిస్తాను. మన దగ్గర ఒక అస్త్రం ఉంది, సంతానాస్త్రం. ఈ క్రిమిని తొలగించి, క్రిములనే సైతాన్లు తొలగించి నీ బిడ్డని నీ చేతిలోకి వచ్చేటట్టు చేసి నిన్ను మాతృదేవుడిగా, పితృదేవుడిగా మార్చగలిగే సంతానాస్త్రాన్ని అందించాడు ఆ దేవుడు నా చేతికి. సో ఆ దేవుడు అందించాడనే విషయాన్ని గుర్తించారు. వాళ్ళు చక్కగా 2 బిడ్డల్ని కన్నారు. కనడమే కాకుండా మీలాంటి వాళ్ళు ఇంకా బాధపడే వాళ్ళు ఉంటారు. మనం ఆ రోజు చాలా బాధపడ్డాం. అలాంటిది ఇప్పుడు కూడా మరి ఇలాంటి బాధపడే వాళ్ళకి మనం ముందుకు వచ్చి వీడియో ఇస్తే బాగుంటుందని హైదరాబాద్ నుంచి వచ్చి మళ్ళా చాలా అరుదు కదా ఇట్లా ప్రెగ్నెన్సీ వస్తేనే చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు మళ్ళీ పోగొట్టుకున్న తర్వాత వచ్చి మనం బాధపడుతున్నారు తప్ప వీడియో ఇవ్వాల్సి వస్తుందేమోనని చెప్పి ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా కొంతమంది చెప్పట్లేదు. నేను వాళ్ళని అడుగుతూ ఉంటాను, అట్లా చేస్తే ఎలాగయ్యా? ఏది క్రిములను అయితే మనం ఆపేమో ఆ క్రిములు ఆపడం వల్ల, క్రిముల పద్మవ్యూహంలో నుంచి గర్భసంచిని కాపాడటం వల్ల గర్భిణీ వచ్చింది. మళ్ళీ అదే క్రిముల పద్మవ్యూహంలో బిడ్డ ఉంటుంది, బిడ్డను కూడా డ్యామేజ్ చేస్తాయి. 5 నెలల వరకు అబార్షన్ అవ్వకోకుండా, అవకరాలు రాకోకుండా నా దగ్గర మందులు వాడితే క్రిమి నుంచి కాపాడేవాడిని, నీ బిడ్డను నిలబెట్టగలిగేవాడిని కదా, ఎందుకు రాకుండా మరి వృధాగా పోగొట్టుకున్నారు, నేను కూడా ఇప్పుడు చేయగలిగింది ఏంటి అని చెప్పి బాధపడేవాడిని నేను. అలా చేస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి కొంతమంది వచ్చినప్పుడు వాళ్ళు వీడియోలు పెట్టిస్తున్నా అక్కడికి కూడా, ఇట్లా తప్పులు మిగతా వాళ్ళు చేయకూడదు, పోగొట్టుకోకూడదని అట్లా చేస్తూ ఉంటా. మరి అలాంటిది ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా చెప్పడానికి ఇబ్బంది పడి, ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చి 2 బిడ్డలు పుట్టేసిన తర్వాత కూడా మరి వచ్చారంటే నిజంగా ఈ 2 దంపతుల్ని మనం గట్టిగా చప్పట్లతో అభినందించాలండి, మామూలుగా కాదు.
ఆ దేవత ఎట్లాగైతే వాళ్ళకి దారి చూపించిందో, వాళ్ళ కష్టాల నుంచి గట్టెక్కించిందో, అదే విధంగా ఆ దేవుడు వీళ్ళ బిడ్డలను కూడా ఇలాగే చల్లగా కాపాడాలి. వాళ్ళ వెనకాల రక్షణగా నిలబడి ఈ బిడ్డలిద్దరూ లోకరక్షకులు అయ్యేటట్టుగా ఈ ప్రపంచానికి వెలుగు చూపించి తల్లిదండ్రులకి అద్భుతమైన పేరు తీసుకొచ్చేటట్లుగా మరి ఆయన కాపాడుకుంటూ ఉండాలని చెప్పి మనం ఆశీర్వదిద్దాం. మన చప్పట్లతో ఆశీర్వదిద్దాం, గట్టిగా చప్పట్లతో ఆశీర్వదిద్దాం. ఆల్ ది బెస్ట్ అండి. మీ పేరు? నా పేరు సాంబశివరావు గారు. మీ పేరమ్మా? శివకుమారి గారు. ఎక్కడ మీది? నేటివ్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారా? ఇక్కడ విజయవాడ వెళ్తే కాకపోతే హైదరాబాద్ లో ఇప్పుడు జాబ్ రీత్యా ఉంటున్నారు. ఇది ఎందుకంటే మన యూట్యూబ్ లో ప్రతి వీడియోలోనూ మనం పేరు ఊరు చెప్తున్నామండి. మన దగ్గర సక్సెస్ అయిన వాళ్ళు కొన్ని వేల మంది వీడియోలన్నీ యూట్యూబ్ లో పెట్టాం. ఏ సమస్య ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ పొందొచ్చు. వయసు 53 ఏళ్ళు, భార్యకి భర్తకి నాట్అవుట్ బ్యాట్స్మెన్, ఆయన ఏ ఏజ్ అయినా పిల్లలకి అనొచ్చు అని మనం చెప్తున్నాం. ఏ సమస్య ఉన్నా రిపేర్ చేసుకోవచ్చు, చక్కగా బిడ్డని కనొచ్చు. ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా మన తాతలు ముత్తాతలు బామ్మలు మామలు లాగానే మనం కూడా బిడ్డని కనొచ్చు అని మనం చెప్తున్న దాన్ని అర్థం చేసుకుని నమ్మి ఈరోజు వాళ్ళు పిల్లలను పొంది చక్కగా మీలో కూడా ధైర్యం కలిగించాలని అంత దూరం నుంచి శ్రమపడి వచ్చినందుకు మీకు కూడా అభినందనలమ్మ. ఆల్ ది బెస్ట్. నిజంగా జీవితంలో మరి నాలో కూడా ఒక సంతోషాన్ని, అంటే నేను ఒక్కొక్కసారి ఈ వర్క్ చేస్తున్నప్పుడు ఇన్ని అవమానాలు పొందుంటాం కదా, ఒక్కొక్కసారి నాకు కూడా ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. ఎవరి కోసం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, జనాలు గుర్తించరేంటి, మన గురించి ఎవరు పట్టించుకోరేంటి, ఇంత మేలు చేస్తున్నా కూడా కనీసం ప్రెగ్నెన్సీ వచ్చిందని ఒక మాట కూడా చెప్పరేంటి, అంత బాధపడి నా దగ్గరికి వచ్చి ఇంత సింపుల్గా ప్రెగ్నెన్సీ పొందినప్పుడు కనీసం నన్ను దేవుడు 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 అన్నవాళ్ళు కనీసం ఒక్క మాట కూడా, ఒక్క పాట కూడా, చెప్పరేంటి ప్రెగ్నెన్సీ వచ్చిందని అని ఒకసారి బాధపడేవాడు. ఎందుకంటే పోయి తర్వాత వస్తారు కదా, అప్పుడు మనసుకి సివుక్కుమలేదు. ఈ మాటే నాకు ముందే చెప్తే నేను నిలబెట్టడానికి నా వంతు నేను ప్రయత్నించేవాడిని కదా, ఏం హాని చేస్తాను నేను, ఎందుకు చెప్పరు ఇల్లు, ఎందుకు ఇంత అన్యాయంగా ఆ సైతానికి బలైపోతున్నారు, ఆ దేవుడు మన వెనకాల ఉన్నాడని నన్ను సెలెక్ట్ చేసుకున్నాడని తెలిసి కూడా, తెలియదంటే వేరే, తెలిసి కూడా మళ్ళీ వదిలేస్తున్నారేంటి అని బాధపడేవాడిని. కానీ వీళ్ళు మాత్రం గుర్తించారండి. ఖచ్చితంగా ఇలాంటి దంపతులకి దేవుడు తోడుంటాడమ్మా. మీలో ఆ దైవత్వం వచ్చింది. మిమ్మల్ని ఆల్రెడీ మాతృదేవత పితృదేవత చేశాడు, దేవుణ్ణి చేశాడు. మరి అంత మంచి మనసు మీకు ఉన్నందుకు నిజంగా అభినందనీయం. అలాగే ఇలాంటి టైంలో మీలాంటి వాళ్ళు మా దగ్గరికి రావడం వల్ల మీరు కూడా మాలో కొత్త ఉత్సాహాన్ని, కొత్త సంతోషాన్ని అందించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే చేస్తున్న శ్రమను మర్చిపోయేటట్టు చేయగలుగుతారు. 1000 మేళ్ళు వస్తే ఒక్క మేలు అక్కడికి వస్తుంది అంటారే, అలాగే సరే 99 మంది, 9999 మంది గుర్తించుకోకపోయినా ఒక్కడ గుర్తించుకున్నా చాలు, మళ్ళా మనకి కొత్త ఉత్సాహం వస్తుంది. అలాంటి కొత్త ఉత్సాహాన్ని అందించినందుకు మీకు కూడా నా అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సాంబశివరావు గారు. ఇది ఇప్పుడు మీరు కూడా దైవం అయిపోయారు అమ్మా. ఇంకా దేవుడు మనుషులు అయిపోయారు. ఇన్నాళ్ళు నేనే వైద్యం నారాయణ హరి గురువుగా ఉన్నాను, కానీ వాళ్ళు నువ్వు మాతృదేవత పితృదేవత అయ్యి నా సరసన కూర్చోగలిగారంటే మీ ఇద్దరు కూడా దేవుళ్ళు అయ్యారు, దేవుడు అనుగ్రహానికి పాత్రులు అయ్యారు. అందుకే ఇంతటి మంచి కార్యాన్ని మీరు చేయగలిగారు. ఇంతమంది జీవితాల్లో కన్నీళ్ళని తుడవగలిగారు. ఇవాళ మీరు విడివిడిగా వెళ్ళి తుడవక్కర్లేదమ్మా. వాళ్ళ మనసుల్లో ఎంత ధైర్యం వస్తుందంటే కొండంత ధైర్యాన్ని నింపారు ఇవాళ మీరు ఇవాళ వచ్చి ఇక్కడ. అది ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. రైట్.